Praise the Lord. Praise the Lord. We are again here to celebrate the birth of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క జన్మదినాన్ని జరుపుకోవడానికి మరలా మనం కూడుకొని ఉన్నాం. And it's a great opportunity and privilege for us to think why and Jesus Christ has come into this world. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో అని ఆలోచించుకోవడానికి ఇది మనకు ఒక గొప్ప అవకాశం. And thank him and praise his name for he has come for us. ఆయన మన కొరకు వచ్చినందుకు ఆయన కృతజ్ఞతలు చెల్లించండి, ఆయన యొక్క నామాన్ని స్తుతించండి. The angels have announced and said, a savior is born unto you. దేవదూత చెప్పింది, మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. And so praise the Lord for it. కాబట్టి దాని విషయమై ప్రైజ్ ది లార్డ్. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, we want to thank you for bringing us to this day when we celebrate the birth of your Son, our Lord Jesus Christ. మా రక్షకుడైన మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు యొక్క జన్మదినాన్ని ప్రభువా జరుపుకోవడానికి మీరు మమ్మల్ని సమకూర్చినందుకు మీకు వందనాలు. And we bless your name. మీ నామాన్ని స్తుతిస్తున్నాం. As your people rejoice over your birth, which brings salvation and liberation and a new rule into this world, we give you glory and honor. ప్రభువా, మీ యొక్క జన్మదినాన్ని బట్టి ప్రభువా వచ్చినటువంటి నూతనమైనటువంటి పాలనను బట్టి ప్రభువా, విమోచనను బట్టి, విడుదలను బట్టి నీ ప్రజలు ఆనందిస్తుండగా నాయన మీకు వందనాలు చెల్లిస్తున్నాం. We know how Jesus has left his glory and came into this life of earth. ప్రభువా, మరి ఈ భూలోకంలో జీవించడానికి మరి ఆ యొక్క మహిమను ఏ విధంగా యేసు ప్రభు విడిచిపెట్టి వచ్చాడో మీకు తెలుసు. And we celebrate because he has come into this world to make us as children of God. మరి మమ్మలను దేవుని పిల్లలుగా చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. And give new hope and new destiny. నూతనమైనటువంటి ఒక నిరీక్షణను, నూతనమైన గమ్యాన్ని మాకు ఇవ్వడానికి వచ్చాడు. And it's all given to us through Jesus Christ. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ద్వారా మాకు ఇవ్వబడ్డాయి. Because he is born on this earth. ఆయన ఈ భూలోకంలో జీవించడాన్ని బట్టి We praise your name. మీ నామాన్ని మహిమపరుస్తున్నాం. Accept our praises. మా స్తుతులను అంగీకరించండి. In Jesus' name. యేసు నామములో Amen. ఆమేన్. Now the choir will present to us a song to celebrate and worship the Lord. ఈ యొక్క పండుగను జరుపుకోవడానికి, ప్రభువును స్తుతించడానికి, ఆరాధించడానికి కోయరు వారు పాట పాడతారు. Let us join them and praise the Lord. మరి వారితో కలిసి మనం కూడా పాడుతూ దేవుని స్తుతిద్దాం. యేసయ్యగా
రక్షించినాడు, రారాజునే దీనుడుగా తొట్టిలో పాలించినాడు. Wish you happy Christmas, wish you happy Christmas, wish you happy Christmas, wish you happy Christmas. ఆ యేసుని దర్శించిన నీ మది వికసించును, ఆ రాజుని పూజించిన నీ హృదయ పులకించును. ఆ యేసుని దర్శించిన నీ మది వికసించును, ఆ రాజుని పూజించిన నీ హృదయ పులకించును. Wish you happy Christmas, wish you happy Christmas, wish you happy Christmas, wish you happy Christmas. క్రీస్తు జన్మదినం కూడమి పుణ్యదినం, మరువలేని మరుపురాని మహాపర్వదినం. క్రీస్తు జన్మదినం కూడమి పుణ్యదినం, మరువలేని మరుపురాని మహాపర్వదినం. Wish you happy Christmas, wish you happy Christmas, wish you happy Christmas, wish you happy Christmas. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. We are very happy that we could celebrate the birth of Jesus Christ on this earth. ఈ భూలోకంలో యేసుక్రీస్తు యొక్క జననాన్ని మనము వేడుకగా జరుపుకోగలుగుతున్నాం. His people and even others who are not disciples of Jesus Christ also celebrate this festival. యేసుక్రీస్తు యొక్క శిష్యులు కాని వారికి కూడా ఈ యొక్క పండుగను జరుపుకుంటారు. It's a world celebration ఇది ప్రపంచవ్యాప్తంగా జరుపుకునేటటువంటిది. because his birth has become a very meaningful birth. ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క జననము ఒక అర్థవంతమైనటువంటి జననం. It affects every human being that comes onto this earth. మరి భూలోకములో ఉన్న ప్రతి మానవాళిని కూడా ఇది ప్రభావితం చేస్తుంది. Because he has come for every human being. ఎందుకంటే ప్రతి మానవుని గురించి ఆయన ఈ లోకానికి వచ్చాడు. But he became man. ఆయన మానవునిగా అయ్యాడు. He was something else before he became a human baby. ఆయన మానవునిగా రాకముందు ఆయన వేరే విధంగా ఉన్నాడు. And that which means he was divine before he became man. దాని అర్థం ఏంటంటే ఆయన మనుషునిగా లేదా దేహదారిగా కాకముందు ఆయన దైవికమైనటువంటి వ్యక్తి. So Bible tells us that God became man for the sake of man. బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది మానవుని కొరకు యేసు ప్రభు మానవునిగా అయ్యాడు. That is why his birth is an international occasion of celebration. అందు విషయమై యేసుక్రీస్తు యొక్క జననం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక పండుగ ఇది. The creator God became human being. సృష్టికర్త అయినటువంటి దేవుడు మానవునిగా అయ్యాడు. And we believe, according to the teachings of the Bible, that God is a triune God. బైబిల్ ప్రకారం అంటే బైబిల్ యొక్క బోధన ప్రకారం ఈయన త్రిత్వమై ఉన్నటువంటి దేవుడు. And if we read Gospel of Luke, 2nd chapter, మనము
లూకా సువార్త 2వ అధ్యాయం చదివితే there we find that when Jesus, God became a man and was born into this world, he was given 3 titles. మరి ఏ దేవుడు మానవునిగా ఈ లోకంలో పుట్టినప్పుడు ఆయనకు 3 పేర్లు ఇవ్వబడ్డాయి. And this was revealed by the angel. ఇది దూత చేత బయలుపరచడం జరిగింది. And it is a revelation from heaven. పరలోకము నుండి వచ్చినటువంటి ప్రత్యక్షత ఇది. This message was given to the shepherds. ఈ యొక్క సందేశము గొర్రెల కాపరులకు ఇవ్వబడింది. And so to have a better understanding, let's read from 2nd chapter, 8th verse. మనము మేలుకరంగా అర్థం చేసుకోవడానికి లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనం నుంచి చదువుకుందాం. To Christians, it's very familiar portion. క్రైస్తవులకి ఇది చాలా తెలిసినటువంటి భాగము. Though we know it very well, we are familiar with this story, but yet it is better for us to read it and then meditate upon it. మనకు బాగా తెలిసినటువంటిది ఆ లేఖన భాగం అయినప్పటికీ కూడా మరలా మనం చదవడం మంచిది మనకు. Let's read from 8th verse. 8వ వచనం నుంచి చదువుకుందాం. And there were shepherds living out in the fields nearby, keeping watch over their flocks at night. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనిచుండగా An angel of the Lord appeared to them, and the glory of the Lord shone around them, and they were terrified. ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. But the angel said to them, "Do not be afraid. I bring you good news of great joy that will be for all the people." అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. Just observe 2-3 things here. ఇక్కడ మనము 2-3 విషయాలను గమనిద్దాం. The news has come from above, heaven. ఈ యొక్క సందేశం అనేది పైనుంచి అంటే పరలోకం నుంచి వచ్చింది. And it is good news. ఇది శుభవర్తమానము. And it is for all the people. ఇది వర్తమానము ప్రజలందరి కొరకు వచ్చింది. So every human being must pay attention to the birth of Jesus Christ. కాబట్టి యేసుక్రీస్తు యొక్క జననం పట్ల ప్రతి మానవుడు కూడా శ్రద్ధ వహించాలి. So the angel said, "Today in the town of David, a Savior has been born to you. He is Christ the Lord." దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు అని దూత చెప్పింది. And these 3 titles that were declared about Jesus Christ, we have seen one title. యేసు క్రీస్తుకి ఇచ్చినటువంటి ఈ 3 బిరుదులలో మనం ఒక దాన్ని చూసాం. The first one is He is a Savior. మొట్టమొదటిది ఏంటంటే ఆయన రక్షకుడు. And then He is a Christ or Messiah. తర్వాతది ఆయన క్రీస్తు లేదా మెస్సయా. The third one is He is the Lord. మూడవది ఏంటంటే ఆయన ప్రభువు. This Savior, this Messiah and the Lord is born as a very poor boy. ఈ యొక్క రక్షకుడు మెస్సయా ప్రభు ఒక పేదవానిగా పుట్టాడు. It's very strange to even to hear that this great man who is God himself is born in a manger. దేవుడై ఉన్నటువంటి ఈయనే ఒక పశువుల తొట్టెలో పుట్టడం అనేది చాలా వింతైనటువంటిది. And that's why Paul says he became poor in order to make us rich. అందుకే పౌలు చెప్తూ ఉన్నాడు, మనలను ధనవంతులుగా చేయడానికి ఆయన బీదవానిగా అయ్యాడు. When we read that he became poor in order to make us rich, don't think it's only economical richness. మరి ఆయన మనలను ధనవంతులుగా చేయడానికి తను పేదవాడుగా అయ్యాడు అంటే అది కేవలము ఆర్థిక సంబంధమైనటువంటి
అధికంగా ధనవంతులుగా చేయటం ఆలోచన చేయొద్దు. In human beings, we know we are poor in many ways. మానవులుగా మనకు తెలుసు అనేక విషయాల్లో మనం చాలా పేదవారిగా ఉన్నాం. Much more in the life of spirituality. మరి ఎక్కువగా ఆత్మీయ జీవితంలో బీదవారిగా ఉన్నాం. And so he was born like a poor baby, but in order to make all human beings rich in their living. కాబట్టి ఈయన ఎలా అంటే ఒక పేద బాలునిగా జన్మించాడు, మనందరినీ కూడా అనేక విషయాల్లో ధనవంతులుగా చేయడానికి. He is a savior to ఆయన రక్షకుడు, forgive our sins and make us children of God. ఆయన మనలను దేవుని పిల్లలుగా చేయడానికి, మన పాపాలను క్షమించడానికి రక్షకునిగా అయ్యాడు. He is a Messiah. He came to liberate us from all kinds of bondages and slaverism. మరి అన్ని విధాలైన బంధకాలలో నుంచి, బానిసత్వంలో నుంచి మనలను విమోచించడానికి ఆయన మెస్సియాగా వచ్చాడు. He is Lord because the kingdom of God is brought by him onto this earth. ఆయన ప్రభువై ఉన్నాడు, ఎందుకంటే దేవుని యొక్క రాజ్యము ఈ భూలోకంలోనికి తీసుకొని వచ్చాడు. The title Lord has been used only for God. ఇక్కడ ప్రభువు అనేటటువంటి బిరుదు దేవునికి మాత్రమే ఉపయోగించబడింది. A designation originally reserved for God, but later applied to the Messiah and Christ as well. మరి యొక్క బిరుదు అనేది ముందుగా దేవునికి మాత్రమే ఉపయోగించబడిన తరువాత మెస్సయ ప్రభువుకు ఉపయోగించబడింది. And so he is Christ the Lord. కాబట్టి ఈయన ప్రభువు అయినటువంటి క్రీస్తు. God has come unto this earth as the Lord. దేవుడు ఈ భూలోకానికి ప్రభువుగా వచ్చాడు. And now let's turn to book of Acts. ఇప్పుడు మనము అపోస్తుల కార్యంలో చూద్దాం. There we find what Jesus is. మరి అక్కడ మనము ప్రభువు ఏమై ఉన్నాడో కనుగొంటాం. Now here Peter, the leading apostle, explains about Jesus. మరి దూత చెప్పడం మనం ఇక్కడ మరి నడిపిస్తున్నటువంటి ముందు ప్రసిద్ధి చెందినటువంటి నాయకుడైన పేతురు ఆయన గురించి చెప్తూ ఉన్నాడు. This is what he says in 36th verse. 36వ వచనములో 2వ అధ్యాయం 36వ వచనంలో ఆయన ఇక్కడ ఇది చెప్తూ ఉన్నాడు. And here he is speaking to the crowds that have gathered on the day of Pentecost. పెంతెకొస్తు దినాన మరి కూడుకున్నటువంటి సమూహంతో పేతురు ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. Thousands of people were there. అక్కడ వేల కొలది ప్రజలు గుమిగూడి ఉన్నారు. And he was addressing this crowd. మరి ఈ యొక్క ప్రజలకుతో ఈయన సంబోధిస్తూ ఉన్నాడు. Something new has happened. ఏదో కొంత కొత్త జరిగింది. And we read in the same chapter, in the same book. మరి అదే అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయంలోనే మనం చదువుతాం. There were people from almost 15 different countries came to celebrate Pentecost. పెంతెకొస్తు దినాన్ని వేడుకగా జరుపుకోవడానికి సుమారు 15 దేశాల నుంచి ప్రజలు వచ్చారు. So there were people from all over the world, as it were, and also probably all languages. కాబట్టి ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశంలో వారు వచ్చారు. మరి అదే విధంగా అన్ని భాషలు మాట్లాడే వారు వచ్చి ఉండవచ్చు. So when in a particular place the disciples of Jesus Christ gathered together praying, and they broke out into different languages speaking about God and his love to people. యేసు ప్రభు యొక్క శిష్యులు మరి అక్కడ కూడుకొని ప్రార్థిస్తూ ఉండగా వారు అనేకమైనటువంటి భాషల్లో దేవుని యొక్క ప్రేమ గురించి, ప్రభు గురించి మాట్లాడారు. Because they were speaking in different languages which are spoken by these people from different countries. మరి ఇతర వేరు దేశంలో వారు మాట్లాడుతున్నటువంటి భాషల్లో వీరు మాట్లాడినప్పుడు, And so there was a reaction from these people as to how come these villagers are speaking our language that we could understand about God's love and care for us. మరి ఈ గ్రామస్తులు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏ విధంగా వీళ్ళు మనకు దేవుని యొక్క ప్రేమను గురించి,
అలాగే ఆయన యొక్క మన పట్ల ఉన్న శ్రద్ధను గురించి అర్థమయ్యే భాషల్లో మాట్లాడుతున్నారు అనుకున్నారు. And how already the Messiah has arrived. మరి ఏ విధంగా మెస్సియా ఇప్పటికే వచ్చి ఉన్నాడు. And how that Messiah is none other than Jesus who was born to Mary. మరి ఈ యొక్క మెస్సియా అనే వ్యక్తి మేరీకి పుట్టినటువంటి ఆయనే ఎవరో కాదు. It's the same person whom you have crucified. మీరు సిలువ వేసినటువంటి ఆ వ్యక్తే ఈ వ్యక్తి. And so he explains in 36th verse. కాబట్టి 36వ వచనంలో ఆయన వివరిస్తూ ఉన్నాడు. Therefore let all Israel be assured of this. కాబట్టి ఈ విషయమే ఇజ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలనని చెప్పాను. Israelites are scattered all over the countries. మరి దేశంలో ఎందంతటా ఇశ్రాయేలీయులు చెదరి ఉన్నారు. But they have gathered now in Jerusalem. కానీ ఇప్పుడు వారందరూ కూడా ఇశ్రాయేలీయుల్లో కూడుకొని ఉన్నారు. And celebrating the festival of Pentecost. పెంతెకోస్తు పండుగను జరుపుకోవడానికి కూడుకొని ఉన్నారు. So in other words, when Peter says, therefore let all Israel be assured of this. మరి వేరే మాటలో పేతురు ఇజ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవాలని చెప్పినప్పుడు So he is addressing the whole nation. ఆయన ఆ దేశమంతటి గురించి కూడా చెబుతూ ఉన్నాడు. Now listen what he has said. మరి వినండి ఆయన ఏం చెప్పాడు. God has made this Jesus whom you crucified both Lord and Christ. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. And so this is the truth of the birth of Jesus Christ. కాబట్టి యేసు క్రీస్తుకు యొక్క జననము గుర్చినటువంటి సత్యము ఇది. And God has made this Jesus who was born to a Virgin Mary. కన్య మరియకు జన్మించినటువంటి ఈ యొక్క శిష్యును దేవుడు That Jesus ఆ యేసునే whom God has chosen, మరి దేవుడు ఎన్నుకున్నటువంటి ఆ యేసునే you have crucified. మీరు సిలువ వేశారు. Now here Peter is actually drawing their attention to the birth of Jesus Christ. ఇక్కడ వాస్తవంగా పేతురు యేసుక్రీస్తు జననం పట్ల వారిని ఆకర్షిస్తూ ఉన్నాడు. Miraculous incarnation. అదేంటి అద్భుతమైనటువంటి మానవధారిగా వచ్చుట. And man cannot understand మనుషుడు దాన్ని అర్థం చేసుకోలేడు. that he was born to a virgin. ఆయన ఒక కన్యకు జన్మించాడు. And so when you say Jesus of Nazareth, the whole attention goes back to his birth. మరి మనము నజరేయుడైనటువంటి యేసు అని చెప్పినప్పుడు అక్కడ అంతా కూడా ఆకర్షణ అంతా కూడా యేసు వైపు మళ్ళుతుంది. Because he was born to a virgin. ఎందుకంటే ఆయన కన్యకు జన్మించాడు. It's a unique birth. అది ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టమైనటువంటి జననం. Because he has been living as God. ఎందుకంటే ఆయన దేవునిగా జీవిస్తున్నటువంటి వ్యక్తి. Now he became man. కానీ ఇప్పుడు ఆయన మానవునిగా అయ్యాడు. It is unfathomless. అది ఏంటంటే అది నిజంగా నమ్మలేనటువంటిది. But it's a mystery that God has revealed to mankind. కానీ మానవాళికి దేవుడు ఆ యొక్క మర్మాన్ని బయలుపరిచాడు. And mystery is God became man. ఆ యొక్క మర్మము ఏంటంటే దేవుడు మానవునిగా అయ్యాడు. But Peter calls their attention to the way they have behaved. మరి ఆయన ఎక్కడైతే మరి బయలుపరచబడ్డాడో దాని వైపు పేతురు వారిని మళ్ళిస్తూ ఉన్నాడు. They have crucified him. మరి వారు ఆయనను సిలువ వేశారు. So there are two specific marks on Jesus Christ. కాబట్టి ఒక ప్రత్యేకమైనటువంటి రెండు గుర్తులు యేసు ప్రభుపై ఉన్నాయి. One, his birth is a mystery and miraculous. ఒకటి ఏంటంటే ఆయన యొక్క జననము అనేది ఒక మర్మము, అలాగే ఒక అద్భుతమైనది. Then his crucifixion. తర్వాత ఏంటంటే ఆయన యొక్క శిలువ మరణం. He was born for people, ఆయన ప్రజల కొరకు జన్మించాడు. but they killed him. కానీ వారు ఆయన చంపారు. They crucified him cruelly. They murdered him. ఆయన్ని చాలా క్రూరంగా ఆయన సిలువ వేసి చంపి హత్య చేశారు. So Peter is referring to a historical true event. కాబట్టి పేతురు ఒక చరిత్రాత్మకమైనటువంటి
సత్యమైన ఘటనను చూపిస్తూ ఉన్నాడు. And so they crucified him. కానీ వారు ఆయనను సిలువ వేశారు. They could not escape from this horrible thing they have done to this holy, innocent person. మరి పరిశుద్ధుడైనటువంటి మరి ఏమీ తెలియని ఎరుగునటువంటి వ్యక్తిని భయంకరంగా వాళ్ళు సిలువ వేశారు. Whom you crucified. మరి ఎవరినైతే మీరు సిలువ వేశారో, What is he referring here? మరి ఆయన ఇక్కడ దేనిని సూచిస్తున్నాడు? You thought you have killed him. మరి మీరు ఆయనని చంపారు అని ఆలోచించాడు. You have buried him. మరి సమాధి చేశారు. But third day he rose again as he has just promised. మరి ఆయన వాగ్దానం చేసినట్లుగా మూడవ దినాన్ని తిరిగి లేచాడు. The third truth Peter is putting before them. మరి మూడవ సత్యాన్ని పేతురు వారి ముందుంచాడు. He is risen. ఆయన తిరిగి He లేచాడు. is a living being now. ఆయన సజీవుడుగా ఉన్నాడు. God has raised him మరి దేవుడు ఆయన లేపాడు, and made him Lord. ఆయన్ని ప్రభువుగా చేశాడు. Both Lord and Christ. క్రీస్తుగా ప్రభువుగా ఆయన నియమించాడు. Israelites were looking for a Messiah to come. ఇజ్రాయేలులు మెస్సయా వస్తాడు అని ఎదురు చూచారు. And he will establish a kingdom that was like of David's kingdom. దావీదు రాజ్యము వలె ఆయన ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు అనుకు ఎదురు చూచేవారు. So they always talked about the son of David who will come and establish a kingdom like his father and liberate them from the rule of the enemy, as it were, the Romans. కాబట్టి వారు ఎప్పుడూ కూడా మరి దావీదు కుమారునిగా, అంటే తన తండ్రి ఏ విధంగా అయితే రాజ్యాన్ని మరి పాలించాడో స్థాపించాడో మరి ఆ విధంగా వచ్చి వీరిని మరి యొక్క పరిపాలిస్తున్నటువంటి శత్రు దేశాల నుంచి, అంటే ఇక్కడ రోమా పరిపాలన నుంచి విమోచిస్తాడు అని ఎదురు చూచేవారు. And so Peter is referring to Jesus whom they crucified. He rose again and then he was made Lord. మరి ఇక్కడ పేతురు ఏం చెప్తున్నాడంటే, వారు సిలువ వేసినటువంటి యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. He made Jesus as ruler. ఆయన యేసు ప్రభువుని ఒక పరిపాలకునిగా చేశాడు. He made him the sovereign of people. మరి ప్రజలపై సార్వభౌమాధికారిగా చేశాడు. And that's why Jesus said, all authority is given unto me, అందుకే యేసు ప్రభు చెప్పాడు, సర్వాధికారము నాకు ఇవ్వబడింది అని. both in heaven and on earth. మరి భూలోకములో అలాగే పరలోకములో రెండిటిపైన అధికారం ఇవ్వబడింది అని చెప్పాడు. Now so far people were ruled by all kinds of rulers. మరి ఇప్పటి వరకు ప్రజలందరూ నానా రకాలైనటువంటి పరిపాలకుల చేత పరిపాలించబడ్డారు. Now on, God is going to rule these people. కానీ ఇప్పటి నుంచి ఈ ప్రజలను దేవుడు పరిపాలించబోతున్నాడు. And that's why Jesus or John the Baptist and others have proclaimed the kingdom of God has come. అందుకే యేసు ప్రభువారు అలాగే బాప్తిస్మిచ్చి యోహాను దేవుని రాజ్యము సమీపముగా ఉన్నది అని ప్రకటించారు. So when we celebrate the birth of Jesus Christ, కాబట్టి మనం యేసు క్రీస్తు యొక్క జననాన్ని వేడుకగా జరుపుకుంటున్నప్పుడు we are celebrating the initiation of the new rule of the kingdom of God. మనము దేవుని రాజ్యం యొక్క నూతన పాలనను లేదా పాలన ప్రారంభాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. And that's why we Christians or followers of Jesus Christ should be happy, because a new rule has come onto this earth. అందుకే నూతనమైనటువంటి ఒక పాలన అనేది భూలోకానికి వచ్చింది కాబట్టి క్రైస్తవులుగా క్రీస్తుని వెంబడించేవారుగా మనము ఆనందంగా ఉండాలి. He's born as a savior. ఆయన రక్షకునిగా పుట్టాడు. And he saves us from breaking the law of God. మరి ఆయన మనలను దేవుని యొక్క నియమాన్ని ఉల్లంఘించే దాని నుంచి రక్షిస్తాడు. And forgives our trespasses. అలాగే మన యొక్క అపరాధాలని క్షమిస్తాడు. And then he is born as Christ, the Messiah. తర్వాత ఆయన క్రీస్తుగా మెస్సియాగా జన్మించాడు. And to celebrate, to spread the liberation of God's intention. దేవుని యొక్క ఉద్దేశాన్ని మరి యొక్క విమోచనను వేడుకగా జరుపుకోవడానికి ప్రకటించడానికి వచ్చాడు. We need not be in a bondage under any other rules.
మరి ఇతర నియమాల్లో లేకపోతే పాలన కింద బంధకాలలో మనం ఉండవలసిన అవసరం లేదు. especially to our own weaknesses ముఖ్యంగా ఏంటంటే మన యొక్క సొంత బలహీనతలలో or somebody else's influence లేకపోతే ఇతరుల యొక్క ప్రభావాల క్రింద ఉండవలసిన పని లేదు, or satanic influence లేదా సాతాను యొక్క ప్రభావంపై మనం ఉండవలసిన పని లేదు, or under the fall of human being. లేదా మానవుని యొక్క పతనం కింద మనం ఉండవలసిన పని లేదు. And that's why Jesus said, I have come to rescue and restart every life which is perishing. అందుకే యేసు ప్రభు చెప్పాడు, నశించుచున్నటువంటి ప్రతి దాని నుంచి మనలను మరలా తిరిగి పునరుద్ధరించడానికి వచ్చాను, ఇవ్వడానికి వచ్చాను అన్నాడు. And now the third one is he has come to rule us. మూడవది ఏంటంటే ఇప్పుడు మనం చూసేది ఆయన మనం పాలించడానికి వచ్చాడు. You know, very strange, when Mary, the mother of Jesus, visited Elizabeth, Zacharias' wife, she addressed the baby inside Mary's womb as Lord. మనం చూస్తే చాలా వింతైనటువంటి విషయము, ఎలిజబెత్ మరియ దగ్గరకు దర్శించినప్పుడు లేదా వచ్చినప్పుడు ఆయన ఏమని పిలుస్తుంది, గర్భంలో ఉన్నటువంటి శిశువును ప్రభువు అని సంబోధించింది. You read it in Luke's Gospel. దానిని మనము లూకా సువార్త చదువుదాం. Maybe we read from 42nd verse. మనము 42వ వచనంలో నుంచి చదువుదాం. In a loud voice she exclaimed, "Blessed are you among women, and blessed is the child you will bear." ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లనెను, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. Here Elizabeth is addressing Mary. ఇక్కడ ఎలిజబెత్ మరియను సంబోధిస్తుంది. 43rd verse. 43వ వచనం. But why am I so favored that the mother of my Lord should come to me? నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగు ప్రాప్తించెను. So before his birth, Jesus was addressed as Lord. కాబట్టి యేసుక్రీస్తు జన్మనకు ముందే ఆయన ప్రభువుగా పిలువబడ్డాడు. So he is born to rule. కాబట్టి ప్రభువు వారు పాలించడానికి పుట్టాడు. And that's why we need to come under his rule. అందు విషయమై మనము ఆయన యొక్క అధికారమును కిందకు రావాలి. Christmas is not complete unless we surrender our lives to Jesus and make him the Lord of our life. యేసు క్రీస్తుకు మనము సమర్పించుకొని మన జీవితాన్ని ఆయనను మన ప్రభువుగా చేసుకోనంత వరకు క్రిస్మస్ అనేది సంపూర్ణము కాదు. The ruler of our life. మన జీవితాన్ని పాలించేటటువంటి వ్యక్తి ఈయన. Same way Luke's Gospel, అదే విధంగా లూకా సువార్త 6th chapter, 6వ అధ్యాయం, there you find Jesus himself is saying something. ఇక్కడ యేసు ప్రభు తనకు తానే ఒక విషయాన్ని చెప్పడం మనం కనుగొంటాం. 46th verse. 46వ వచనం. He says, "Why do you call me Lord, Lord, and do not do what I say?" ఇక్కడ ఆయన చెప్తున్నాడు కదా, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? So like Elizabeth and like Peter, we may call Jesus as Lord. మనము ఎలిజబెత్ వలె పేతురు వలె మనం ప్రభువును ప్రభువా ప్రభువా అని పిలవచ్చు. And many others called Jesus as Lord. అనేక మంది యేసు ప్రభువును ప్రభువుగా పిలిచారు. And Jesus says in 47th verse, 47వ వచనంలో యేసు చెప్తూ ఉన్నాడు, "I will show you what he is like who comes to me and hears my words and puts them into practice." నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును ఎవరి పోలియుండునో మీకు తెలియజేతును. He is like a man building a house who dug down deep and laid the foundation on rock. When a flood comes in, torrent struck that house but could not shake it because it was well built. 48వ వచనం. వాడు ఇల్లు కట్టవలనని యుండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలియుండును. వరద వచ్చి ప్రవాహం ఆ ఇంటి మీద ఒడిగా కొట్టినను
అది బాగుగా కట్టబడినందున దాని కదిలింపలేకపోయెను. But there is another person. అయితే ఇంకొక వ్యక్తి ఉన్నాడు. 49th verse. 49వ వచనం. But the one who hears my words and does not put them into practice is like a man who built his house on the ground without a foundation. The moment the torrent struck that house, it collapsed and its destruction was complete. అయితే నా మాటలు వినియు చేయని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వానిని పోలియుండును. ప్రవాహం దాని మీద వడిగా కొట్టగానే అది కూలి పడెను. ఆ ఇంటి పాటు గొప్పదని చెప్పెను. Why did Jesus come? మరి ఎందుకు యేసు ప్రభు వచ్చాడు? Why his birth is so important? ఎందుకు ఆయన యొక్క జన్మ అంత ప్రాముఖ్యమైనది? He has brought living word to us. ఆయన సజీవమైనటువంటి వాక్యాన్ని మనకు తీసుకొని వచ్చాడు. And that word, if we follow, Jesus says, you will be building your life as though you are building it on a rock. ఆ మాటలు యేసు ప్రభు చెప్తున్నాడు. విన్నప్పుడు మీరు బండ మీద కట్టబడినటువంటి ఇల్లు వలె ఉంటారని చెప్తూ So ఉన్నాడు. now we know how to build our life. మన యొక్క జీవితాన్ని ఏ విధంగా నిర్మించుకోవాలో మనకు తెలుసు. So the birth of Jesus Christ is very important for us because he has brought how we should build our lives, our families and our churches. యేసు క్రీస్తు యొక్క జననం ప్రాముఖ్యమైనది. ఎందుకంటే మన యొక్క కుటుంబాలను, మన యొక్క జీవితాలను, మన యొక్క సంఘాలను ఏ విధంగా కట్టుకోవాలో ఆయన యొక్క జననం చూపిస్తూ ఉంది. And building on his word or trusting his word and building our lives is like building on a rock. Otherwise, you are building your life on sand. మరి ఆయన వాక్యాన్ని విని మన జీవితాలను కట్టుకోవడం ఏంటంటే బండ మీద కట్టుకోవడం, లేకపోతే మనము మన యొక్క జీవితాలను ఆ ఇసుక మీద కట్టుకున్న వాళ్ళం అవుతాం. So it's not enough to just address Jesus as Lord and Christ. కాబట్టి యేసు ప్రభువుని ఆయన ప్రభువు లేకపోతే క్రీస్తు అని పిలవడమే కాదు. And when you follow his word ఆయన వాక్యాన్ని మనం వెంబడించినప్పుడు, and practice it, దాన్ని మనం అనుభవించినప్పుడు లేదా అనుసరించినప్పుడు is the meaning of his birth becomes purposeful. యేసు క్రీస్తు జననం యొక్క అర్థము అది ఉద్దేశపూర్వకమైనది అవుతుంది. Now turn to 11th chapter, same book. లూకా సువార్త 11వ అధ్యాయాన్ని చూద్దాం ఇప్పుడు. Here the disciples have made a request. ఇక్కడ యేసు క్రీస్తు శిష్యులు అనేక ప్రశ్నలు వచ్చాయి. They have made a request. ఒక విన్నపాన్ని విన్నవించారు వాళ్ళు. 11th chapter, first verse. 11వ అధ్యాయము 1వ వచనం. One day Jesus was praying in a certain place. ఒకరోజు యేసు ప్రభు వారు ఒక స్థలంలో ప్రార్థన చేస్తున్నారు. When he finished, one of his disciples said to him, ఆయన ప్రార్థించి ఆలించిన తర్వాత ఆయన శిష్యుల్లో ఒకడు ఈ విధంగా అన్నాడు, Lord, teach us to pray just as John taught his disciples. ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్లుగా మాకును ప్రార్థన చేయ నేర్పమని ఆయనను అడిగాను. And you know, Jesus did not hesitate to teach them how to pray. మరి ఏ విధంగా ప్రార్థించాలో చెప్పడానికి ఆయన వెనుకాడలేదు, తెలుసా మీకు? And you know, here Jesus is teaching disciples how to communicate to the Heavenly Father. ఇక్కడ యేసు ప్రభు వారు పరలోకమందున్న తండ్రితో ఏ విధంగా సంభాషించాలో మాట్లాడాలో బోధించాడు. Here there is a revelation. ఇక్కడ ఒక ప్రత్యక్షత అనేది ఉంది. People always call the Creator God. ప్రజలు ఎప్పుడు కూడా దేవుణ్ణి, సృష్టికర్తను దేవుడు అని పిలిచేవాడు. But here Jesus says Father. కానీ యేసు చెప్తున్నాడు తండ్రి అని. God is our Father. దేవుడు మన తండ్రి. He is the Creator. ఆయన సృష్టికర్త, He is Almighty One. ఆయన సర్వశక్తుడు. The whole universe, if you can imagine how big it is, you will wonder how great our God is. మరి యొక్క విశ్వాన్ని మనం చూసినప్పుడు మనకు ఆశ్చర్యం కలుగుతుందో ఎంత గొప్పదో అని. And Jesus has brought good news to us. యేసు ప్రభు వారు మనకి ఒక శుభవర్తమానాన్ని తీసుకొచ్చాడు. This great almighty wise God, who is the creator of this universe, is our Father. ఈ సృష్టికర్త అయినటువంటి దేవుడు, విశ్వాన్ని సృష్టించినటువంటి జ్ఞానము కలిగినటువంటి దేవుడు మనకు తండ్రి అని చెప్తున్నాడు. So we honor him.
కాబట్టి ఆయన మనం ఘనపరచుదాం, We glorify him. ఆయన మహిమపరచుదాం. Now the Father has become human being and living among us. మరి తండ్రి మనకు మన మధ్యకు వచ్చి మానవాళిగా వచ్చి మన మధ్య జీవిస్తున్నాడు. God's kingdom must come. మీ యొక్క రాజ్యం వచ్చును కాక. So there is a God's kingdom. కాబట్టి దేవుని యొక్క రాజ్యం అనేది ఒకటి ఉంది. To establish his kingdom, Jesus has come. ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి యేసు ప్రభువారు వచ్చారు. It's a kingdom of love, ప్రేమ రాజ్యం, a kingdom of peace, సమాధాన రాజ్యం, a kingdom of justice, న్యాయపరమైన రాజ్యం, a kingdom of equality. సమానత్వం అనే రాజ్యం. There is no Jew, no Greek, no woman, no man. There is no difference whatsoever. All human beings are children of God. గ్రీకుడని, యూదుడని, స్త్రీ అని, పురుషుడని, దాసుడని, యజమానుడని ఏ భేదము లేదు. అందరూ కూడా మరి సమానత్వంగా దేవుని యొక్క పిల్లలుగా అయ్యారు. This is good news. ఇది శుభవర్తమానం. Good news to all people. ఇది ప్రజలందరికీ శుభవర్తమానం. So that is why we celebrate Christmas. Jesus has brought a new revelation to us. అందుకే క్రీస్తు యొక్క జన్మదినాన్ని మనం వేడుకగా జరుపుకుంటున్నాం. దేవుడు మనకు ఒక నూతనమైనటువంటి ప్రత్యక్షతను తీసుకొని వచ్చాడు. Father will give us our daily bread. మరి తర్వాత తండ్రి మా అనుదిన ఆహారం మాకు దయచేయము. In spite of all these blessings, మరి ఈ యొక్క ఆశీర్వాదాలకు అన్నిటికీ బదులుగా Jesus teaches మరి యేసు మనకు బోధిస్తున్నాడు, we will always fall short of his expectations. మనం ఎప్పుడు కూడా ఆయన యొక్క అనుకునే దానికి మనం అంతగా చేయలేం. So we have to ask our Heavenly Father, our Savior, our Christ and our Lord to forgive us. కాబట్టి అందుకే మన యొక్క రక్షకుణ్ణి, మన యొక్క పరలోకమందున్న తండ్రిని మనం ఎప్పుడూ కూడా క్షమించమని అడగాలి. Jesus also has an attachment to this. మరి యేసు ప్రభు కూడా ఒక అనుసంధానం అనేది ఉంది దీనికి. Jesus said, forgive others as you are forgiven. మరి నీవు క్షమించినట్లు ఇతరులు కూడా క్షమించు అని యేసు ప్రభు వారు చెప్పాడు. This is what builds brotherhood. ఇదే ఒక సహోదరత్వాన్ని కట్టుతుంది. When we forgive each other, మనం ఒకరినొకరు క్షమించుకున్నప్పుడు we live in peace. మనం సమాధానంలో జీవిస్తాం. And the peace brings a tremendous strength, energy. ఈ యొక్క సమాధానం అనేది ఒక అద్భుతమైనటువంటి గొప్పదైనటువంటి శక్తిని తీసుకొస్తుంది. The Lord helps us to face any kind of temptation. కాబట్టి దేవుడు ప్రభువా మాకు ఏ విధమైనటువంటి శోధనలు జయించడానికి సహాయం చేయి అని ప్రార్థిస్తున్నాడు. Then we bring glory and honor and majesty and declare how great our God is, and now we see him man to man. మన దేవుడు ఎంత గొప్పవాడో అని గ్రహించి మనము ఆయనకు ఘనత, మహిమ సమస్తము చెల్లిస్తాం. మనం ఇప్పుడు చూస్తున్నాం. And so here Jesus reveals a tremendous mystery why he was born and how he could change the attitudes and the outlook of mankind. మరి మనం యేసు ప్రభు వారు ఎందుకు జన్మించారు, అలాగే ఆయన ఏ విధంగా మానవుని యొక్క పరివర్తనను లేకపోతే ఆ వైఖరిని మార్చాడో మనము చూస్తున్నాం. అద్భుతమైనటువంటి విషయం So ఇది. since then, when Jesus taught the disciples this prayer, the Christianity have been praying this prayer all through these 2020 years. మరి అప్పటి నుంచి కూడా యేసు ప్రభు చెప్పినటువంటి ఆ యొక్క ప్రార్థనను మరి ఇప్పటి వరకు 2020 వరకు కూడా మనం ప్రార్థిస్తూ ఉన్నాం. What a blessed prayer that has come to us through Jesus Christ, in which so many truths are revealed. మరి యేసు ప్రభు ద్వారా వచ్చినటువంటి యొక్క ప్రార్థన ఎంత ఆశీర్వాదకరమైనటువంటి ప్రార్థన, అనేకమైనటువంటి సత్యాలు దీనిలో ఉన్నాయి. So that we might become wise in our relationship with God, relationship with others, and relationship with ourselves. మరి మన యొక్క సంబంధాలు దేవునితో అలాగే ఇతరులతో మనతో కూడా మరి ఉండడానికి ఆయన ఈ విధంగా చేశాడు నూతనంగా. Now turn to Acts, book of Acts, 10th chapter. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం తిప్పుదాం. I will read from 36th to 38th verses. 36వ వచనం నుంచి 38వ వచనం వరకు చదువుదాం. 36th verse. 36వ వచనం.
You know the message God sent to the people of Israel, telling the good news of peace through Jesus Christ, who is Lord of all. 36వ వచనం. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇజ్రాయేలీలకు పంపిన వర్తమానం మీరెరుగుదురు. Now here, remember, Paul also is mentioning 3 titles. గుర్తుంచుకోండి, ఇక్కడ పౌలు 3 బిరుదులను ఇక్కడ పేర్కొన్నాడు. He says Jesus, ఇక్కడ యేసుక్రీస్తు అని చెప్తున్నాడు. then he addresses him as Christ. అలాగే ఆయన క్రీస్తు అని సంబోధిస్తున్నాడు. He also says Lord, అలాగే ప్రభు అని కూడా చెప్తున్నాడు. but he goes one step forward. కానీ ఒక మెట్టు ముందుకు వెళ్ళి Jesus Christ, యేసుక్రీస్తు who is Lord of all. అందరికీ ప్రభువు. And this is where Christmas becomes very meaningful. ఇక్కడే క్రిస్మస్ పండుగ ఒక అర్థమైనటువంటి పండుగ అవుతుంది. We are celebrating the rule of Jesus Christ. మనము యేసుక్రీస్తు యొక్క పాలనను వేడుకగా చేసుకుంటున్నాం. He has become our sovereign. ఆయన మన సర్వభౌమాధికారి అయ్యాడు. So he is our Lord. ఆయన మన ప్రభువు అయ్యాడు. We have come under a new rule. మనం ఒక నూతనమైనటువంటి పాలన కిందకు వచ్చాం. Rule that is promoted by the kingdom of God. అది దేవుని యొక్క రాజ్యం వలన ప్రకటించబడుతుంది. But the thing that we rejoice over is, కానీ మనం దేని విషయమై సంతోషిస్తామంటే our Lord is not Lord only for us. మన యొక్క ప్రభువు మనకు మాత్రమే ప్రభువు కాదు. Whether somebody accepts it or not, ఒకరు అంగీకరిస్తారో లేకపోయినా, whether they come under this ruler or not, ఈ యొక్క పరిపాలకుని కిందకు వచ్చినా రాకపోయినా, truth is he is Lord of all. ఆయన అందరికీ, సత్యం ఏంటంటే అందరికీ ప్రభువు. All mankind. ప్రజలందరికీ కూడా ఆయన ప్రభువు. From the beginning of this universe and mankind to the end of mankind, Jesus is the Lord of all. మరి ఈ యొక్క విశ్వం మొదలుకొని, మానవుని మొదలుకొని ఈ విశ్వ అంతం వరకు, మానవునికి అంతం వరకు కూడా ఆయన ప్రభువు. And that is why when we celebrate the birth of Jesus Christ, we just don't confine only to our family. అందుకే మనం యేసుక్రీస్తు యొక్క జననాన్ని జరుపుకుంటూ ఉన్నప్పుడు మన కుటుంబం మాత్రమే జరుపుకోవటం కాదు. Our joy must overflow. మన యొక్క ఆనందం అనేది పొంగి పొరలాలి. And that is where we understand that Jesus is not limited to one person or one family or one race or one religion. అందుకే యేసు ప్రభువారు ఒక కుటుంబానికి, ఒక వ్యక్తికి, ఒక జాతికి, ఒక మతానికి చెందినటువంటి వాడు మాత్రమే కాదు. 37th verse. 37వ వచనం. You know what has happened throughout Judea, beginning in Galilee after the baptism that John preached. యోహాను బాప్తిసం ప్రకటించిన తరువాత గలిలయ మొదలుకొని యూదయందంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. How God anointed Jesus of Nazareth with the Holy Spirit and power, and how he went around doing good and healing all who were under the power of the devil, because God was with him. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించనను నదియే. దేవుడు ఆయనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. Why did Jesus come to this world? ఈ లోకానికి యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? To do good things. మంచి విషయాలు చేయడానికి. Here he says doing good. ఇక్కడ మంచి చేయడానికి అని చెప్తూ ఉంది. And what is good? మంచి అంటే ఏంటి? He is healing people. ఆయన ప్రజలను స్వస్థపరచుట. It says all who are under the power of the devil. ఇక్కడ చెప్తూ ఉంది అపవాది చేత పీడించబడిన వారందరినీ. And there may be some physical weaknesses to people. మరి భౌతిక సంబంధమైనటువంటి బలహీనతలకు ఉండవచ్చు ప్రజలకు. But devil also causes sicknesses to people. మరి అపవాది కూడా ప్రజలను రోగస్తులుగా చేస్తుంది. And so he was going around doing good things and sharing good messages. కాబట్టి ఆయన చూస్తూ సంచరిస్తూ మేలుకరమైనటువంటి విషయాలు చేయొచ్చు, స్వస్థపరుస్తూ ఉన్నాడు. Now Messiah means the anointed one. మెస్సయ్య అంటే అర్థం అభిషిక్తుడు. And here we read in 38th verse.
ఇక్కడ మనం 38వ వచనంలో చదువుతాం, how God anointed Jesus దేవుడు యేసును అభిషేకించాడు, by the Holy Spirit పరిశుద్ధాత్మతో అభిషేకించాడు, and power. శక్తితో And so అభిషేకించాడు. he went around doing good, ఆయన సంచరించుచు మేలు చేస్తూ ఉన్నాడు, healing the people from their sicknesses, రోగాల నుంచి ప్రజలను బాగు చేస్తున్నాడు, and redeeming people, delivering people from the power of the devil. ఆ యొక్క అపవాది చేత పీడించబడుతున్నటువంటి వారిని స్వస్థపరిచాడు. If this is not good news, what else is there? మరి ఇది శుభవార్త కాకపోతే ఇంకేముంది అసలు? Deliverance from power of darkness చీకటి శక్తుల నుంచి విమోచన కలుగజే, విడుదల కలుగజేయడం, and deliverance from the clutches of devil, సాతాను యొక్క బంధకాల నుంచి విడుదల కలుగజేయడం, and healing from sicknesses, రోగాల నుంచి స్వస్థపరచడం, feeding the hungry, ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం, cleansing the lepers. అలాగే కుష్ఠరోగులను శుద్ధీకరించడం. And so he has brought a total healing to the mankind. కాబట్టి మానవాళికి ఆయన సంపూర్ణమైనటువంటి స్వస్థతనిచ్చాడు. And so he is the judge of all. కాబట్టి ఆయన అందరికీ తీర్పరి, And he is the savior of all. అందరికీ ఆయన రక్షకుడు. And that is why we need to understand that Jesus has come for our sake. అందుకే యేసు ప్రభు మన కొరకు వచ్చాడు అని మనం గ్రహించాలి. And if you turn to Romans 10th chapter, మనం రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం వైపు చూస్తే there something new is revealed again. అక్కడ మరలా ఒక క్రొత్త విషయం మనకి బయలుపరచబడింది. 10th chapter. If we read from 8th verse, నిజంగా 8వ వచనం చదివితే, but what does it say? The word is near you, it is in your mouth and in your heart. That is the word of faith we are proclaiming. అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోను ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. And if you believe this proclamation, and by faith you will be delivered from the clutches of the evil one. మనము ఈ యొక్క ప్రకటించబడిన దాన్ని నమ్మితే సాతాను యొక్క బంధకాలలో నుంచి మనం తప్పించుకుంటాం. And so the truth is Jesus himself. కాబట్టి సత్యము అంటే ఏంటంటే యేసుక్రీస్తే. I am the life, Jesus said. మరి నేను జీవము అని యేసు ప్రభు చెప్పాడు. And he said, I am the light. నేను వెలుగు అని చెప్పాడు. And I am the truth. నేను సత్యము అని చెప్పాడు. And so when Jesus comes into somebody's life or into their family or into a community, he brings truth, he brings life, and he brings light. కాబట్టి యేసు ప్రభు వారు ఒక సమాజంలోనికి వచ్చినప్పుడు, ఒకరి జీవితంలోనికి వచ్చినప్పుడు ఆయన సత్యాన్ని తీసుకొస్తాడు, జీవాన్ని తీసుకొస్తాడు, వెలుగుని తీసుకొస్తాడు. And so 9th verse, 9వ వచనం చూద్దాం. that if you confess with your mouth Jesus is Lord and believe in your heart that God raised him from the dead, you will be saved. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడదువు. Why did Jesus come? యేసు ప్రభువారు ఎందుకు వచ్చారు? To make the way of salvation free and simple. రక్షణ మార్గాన్ని ఆయన సులభతరంగా సాధారణంగా చేయడానికి వచ్చాడు. And if you believe in Jesus Christ నీవు యేసుక్రీస్తునందు నమ్మితే, as his Lord, మరి ఆయన ప్రభువుగా నమ్మితే, and if he is risen from the dead, ఆయన మృతుల్లో నుండి లేచాడు అని నమ్మితే, when you believe this truth, మరి ఈ యొక్క సత్యాన్ని నీవు నమ్మినప్పుడు you will be saved. నీవు రక్షించబడతావు. How does this happen? మరి ఇది ఏ విధంగా జరుగుతుంది? When you believe that Jesus is not just a human being or an historical person, but believe that he is God himself came for you, your whole outlook will be changed. ఇక్కడ యేసు ప్రభువారు నీ మానవునిగా వచ్చాడు, అలాగే ఒక చరిత్ర పరమైన వ్యక్తిగా వచ్చాడని మాత్రమే కాకుండా
ఆయన నిన్ను రక్షించడానికి వచ్చాడు అన్నప్పుడు నువ్వంతా కూడా ఒక నూతనమైనటువంటి వ్యక్తిగా అవుతావు. And so the truth will liberate you. కాబట్టి సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేస్తుంది. The Son will liberate you. ఆ కుమారుడు మిమ్ములను స్వతంత్రులుగా చేస్తాడు. Because you are bound by all kinds of beliefs. ఎందుకంటే నువ్వు అనేక విధాలైనటువంటి నమ్మకాల చేత బంధించబడి ఉన్నావు. And many a times those beliefs are crushing a human being completely to pieces. అనేక సార్లు సంపూర్ణంగా ఈ యొక్క నమ్మకాలు ఏం చేస్తున్నాయంటే మనల్ని బంధిస్తూ ఉన్నాయి. And so their life is destroyed and they become cause of destroying others. కాబట్టి వారి జీవితం నాశనం అయిపోతుంది, ఇతరుల యొక్క జీవితాలని నాశనం చేయడానికి కారకులవుతున్నారు. They should be building each other. మరి ఒకరినొకరు వారు నిర్మించుకునే బదులుగా ఇది జరుగుతుంది. Building families. మరి కుటుంబాలను కట్టడం, Building communities. సమాజాలను కట్టడం. And that is what Jesus help us or enable us to do. మరి ఆ విధంగా కట్టే విధంగా యేసు ప్రభు వారు మనకు శక్తినిస్తారు. Now read 10th verse. 10వ వచనం. For it is with your heart that you believe and are justified, and it is with your mouth that you confess and are saved. ఎలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. 11th verse. 11వ వచనం. As the scripture says, anyone who trusts in him will never be put to shame. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచు వాడెవడను సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. For there is no difference between Jew and Gentile. The same Lord is Lord of all, and richly blesses all who call on him. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికి ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయవారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. And today we are celebrating the birth of Jesus Christ. మరి ఈ దినాన మనం యేసుక్రీస్తు యొక్క జననాన్ని వేడుకగా జరుపుకుంటున్నాం. And if we confess him as Savior, Christ and Lord, మనము రక్షకునిగా క్రీస్తుగా ప్రభువుగా ఒప్పుకున్నట్లయితే, if we believe in the miraculous incarnation, ఒక అద్భుతమైనటువంటి ఆయన యొక్క మానవ దారిగా ఈ లోకానికి రావడాన్ని నమ్మినట్లయితే, and his death on the cross is to propitiate our sins, మన యొక్క పాపాల ప్రాయశ్చిత్తార్థము మరి ఆయన శిలువపై మరణించడాన్ని నమ్మినట్లయితే, and if he has risen from the dead for our new life, మన యొక్క నూతన జీవితం గురించి ఆయన మరణం నుండి తిరిగి లేచాడు అని నమ్మినట్లయితే, the same Lord is Lord of all and richly blesses all who call on him. మరి ఆయన నామములో మరి పిలువబడిన వారందరినీ కూడా అదే ప్రభువు ఆయన సమృద్ధిగా దీవిస్తాడు. And these blessings we wish you, brothers and sisters, on this special Christmas day. ఈ ప్రత్యేకమైనటువంటి క్రిస్మస్ దినాన సహోదరులారా, ఈ యొక్క ఆశీర్వాదాలన్నీ మీ కొరకు ఉండాలని మేము ఆశిస్తున్నాం. Why do we call it Christmas? మరి క్రిస్మస్ అని మనం ఎందుకు పిలుస్తాం? Because Christ is born. ఎందుకంటే క్రీస్తు పుట్టాడు And we celebrate his birth. మరియు ఆయన యొక్క జన్మదినాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. And that is why, because we have experienced his liberation and salvation, we commit ourselves to Jesus Christ. మన యొక్క రక్షణను అలాగే విమోచనను మనం అనుభవించాం కాబట్టి మనం మన యొక్క జీవితాలను క్రీస్తుకు సమర్పించుకోవాలి. The 14th chapter Romans letter, రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 8th verse. 8వ వచనం. So this kind of celebration calls us for a deeper commitment. కాబట్టి ఇటువంటి లేదా ఈ విధమైనటువంటి వేడుక సంబరాలు మన లోతైనటువంటి సమర్పణకు దారితీస్తాయి. 7th verse. 7వ వచనం. For none of us lives to himself alone, and none of us dies to himself alone. మనలో ఎవడును తన కోసమే బ్రతుకడు, ఎవడును
తన కోసమే చనిపోడు. If we live to the Lord. మనం బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము. And if we die to the Lord. So whether we live or die, we belong to the Lord. చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవచ్చున్నాము. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాము. This is what the Christian commitment is, and that's where the celebration becomes enriched. మరి ఇదే క్రైస్తవ సమర్పణ అంటే, అదే మనం వేడుక అనేది ఇక్కడ అర్థవంతమవుతుంది. As followers of Jesus Christ, క్రీస్తు యొక్క అనుచరులుగా we are looking for a day. మనం ఒక దినము గురించి ఎదురు చూస్తూ ఉన్నాం. We are celebrating a day of Jesus' birth. మనం యేసుక్రీస్తు యొక్క జనన దినాన్ని సంబరాలుగా జరుపుకుంటున్నాం. And as we read in the scriptures that Jesus is Lord of all. మనం చదివినట్లుగా లేఖనాల్లో యేసు ప్రభు అందరికీ ప్రభువు. And the same way you turn to Philippians. మరి అదే విధంగా ఫిలిప్పీల పత్రికలో మనం చూస్తే 2nd chapter 10 and 11. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10-11 వచనాలు. This name of Jesus Christ Lord, యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి పేరు, and this has become the topmost name in this universe. మరి ఈ యొక్క విశ్వములో ఇది అతి ఉన్నతమైనటువంటి పేరుగా అయింది. Therefore, the 9th verse, therefore God has exalted him to the highest place and gave him the name that is above every name. అందుచేతను పరలోకముందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ, and so his place is highest place. ఇక్కడ మనం చూస్తే ఆయన యొక్క స్థానము ఒక ఉన్నతమైనటువంటి స్థానం. And he has a name above every name. ఆయనకు అన్ని నామముల కంటే పై నామం అని పేరుంది. Now let's read this verse. మరి ఇప్పుడు మనం ఈ వచనాన్ని చదువుదాం. That the name of Jesus every knee should bow on the earth and under the earth, and every tongue confess that Jesus Christ is Lord, to the glory of God the Father. భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించను. By the birth of Jesus Christ, యేసుక్రీస్తు యొక్క పుట్టుక చేత salvation has come to this world. రక్షణ ఈ లోకానికి వచ్చింది. Liberation has come to this world. విడుదల ఈ లోకానికి వచ్చింది. God's kingdom and his rule has come to this world. దేవుని యొక్క రాజ్యము, దేవుని యొక్క పాలన ఈ లోకానికి వచ్చింది. We are open and we are confessing and acknowledging this new chapter in the history of mankind. మానవాళి యొక్క చరిత్రలో ఈ నూతనమైనటువంటి అధ్యాయాన్ని మనం తెరిచి ఉన్నాం, ఒప్పుకుంటున్నాం. But a day is coming, my brothers and sisters. నా సహోదరి సహోదరులు, ఒక దినం అనేది వస్తూ ఉంది. We are going to celebrate this. మరి దాన్ని కూడా మనం జరుపుకోబోతున్నాం. So every knee will bow before him. కాబట్టి ప్రతి మోకాలు కూడా ఆయన ముందు వంగుతుంది. It is wonderful if we bow down before Jesus and acknowledge his lordship. మనము యేసుక్రీస్తు ముందు వంగి ప్రభువు అని గుర్తించడం చాలా అద్భుతం. We need to confess and acknowledge the lordship of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క ప్రభుత్వాన్ని మనం ఏం చేయాలంటే ఒప్పుకోవాలి. It will not be very happy occasion for us if we don't do it in our life being his disciples. ఆయన యొక్క శిష్యులుగా ఉండి ఆ పని మనం చేయకపోతే అది అంత సంతోషకరమైనది కాదు. But when the whole world kneels down and confesses Jesus Christ as Lord, you are a part of that great celebration. ప్రపంచమంతా కూడా మరి మోకాళ్ళుని యేసు ప్రభు అని ఒప్పుకుంటూ ఉంటే దానిలో మనందరము కూడా భాగమై ఉన్నాం. But you know what happens then? తర్వాత ఏం జరుగుతుందో మీకు తెలుసా? Brings glory to God our Father.
అది మన యొక్క తండ్రికి మహిమను తెస్తుంది. So as disciples of Jesus Christ, if we bow down and acknowledge His name and follow Him as Lord, then every day you are glorifying the Father. యేసుక్రీస్తు యొక్క శిష్యులుగా వెంబడించేవారుగా ఆయన ప్రభువుగా అంగీకరించి ఆయన ముందు మనం మోకరించినట్లయితే తండ్రిని ప్రతిదినం కూడా మనం మహిమపరుస్తున్నాం. When the whole world bows down before Him and confesses Jesus as the Lord, Father is glorified. ప్రపంచమంతా కూడా ఆయన ముందు మోకరించి ప్రభువుగా రక్షకునిగా గుర్తించినప్పుడు తండ్రి మహిమపరచబడతాడు. That we can do as His disciples every day. అది శిష్యులుగా మనం ప్రతిదినం కూడా చేయవచ్చు. And finally join the whole universe in celebrating that, to glorifying our God the Father because of Jesus Christ. యేసు క్రీస్తును బట్టి చివరిగా మన తండ్రి అయినటువంటి దేవుణ్ణి మనము మహిమపరుస్తాం. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Happy Christmas. హ్యాపీ క్రిస్మస్. May God be with you. దేవుడు మీతో ఉండును గాక. May be glorified. మహిమపరచబడును గాక. And we are also looking for the new year. నూతన సంవత్సరం గురించి కూడా ఎదురు చూస్తూ ఉన్నాం మనం. Though this year has not been very happy year for us, ఈ యొక్క సంవత్సరం మనకు అంత సంతోషకరమైన సంవత్సరం కానప్పటికీ, because the corona has brought lots of fear and uncertainty, ఎందుకంటే ఈ కరోనా వల్ల చాలా భయము చింత అనేది తీసుకొచ్చింది. and it has also brought sorrow and tears into some families. కొన్ని కుటుంబాల్లో దుఃఖాన్ని కన్నీటిని కూడా తీసుకొచ్చింది. On behalf of my family and me and our churches, Free Methodist Church and Agape Conference and Count Ministries, I bring words of consolation and comfort and hope. మరి నేను నా కుటుంబ పక్షాన అగాపే కౌంట్ పరిచర్యల పక్షాన మరి యొక్క ఫ్రీ మెథడిస్ట్ సంఘ పక్షాన మీకు సానుభూతిని తెలియజేస్తున్నాను. May God give you a new hope and comfort in the celebration of our Savior, our Messiah, our Lord's birthday. మన రక్షకుడైనటువంటి మన ప్రభువైనటువంటి మెస్సీయ అయినటువంటి రక్షకుని జన్మదినాన దేవుడు మీకు ఆదరణను దయచేయునుగాక. Jesus has come into this world to give a new hope to mankind. మానవాళికి ఒక నూతనమైనటువంటి నిరీక్షణను ఇవ్వడానికి యేసు ప్రభు వచ్చాడు ఈ లోకానికి. By believing Him, we are following Him, and or we are looking forward for a glorious day of His return. మనం ఆయన నమ్ముతూ ఉన్నాం, ఆయన వెంబడిస్తూ ఉన్నాం, అలాగే ఆ మహిమాయుక్తమైనటువంటి దినం కొరకు ఎదురు చూస్తున్నాం. Jesus promised these things. యేసు ప్రభు వారు ఈ విషయాలను మనకి వాగ్దానం చేశాడు. He said He has a place for us and He is preparing it. మరి ఆయన చెప్పాడు మన కొరకు ఒక స్థలం ఉంచాడు, ఆ స్థలాన్ని ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. And He said, I will come back and take you home. మరి ఆయన చెప్పాడు తిరిగి మరలా నేను వస్తాను, ఇంటికి తీసుకెళ్తాను అన్నాడు. And all those who have believed and followed me will be with me. మరి నన్ను అయితే ఎవరైతే నన్ను నమ్మిన వారందరూ, నన్ను వెంబడించే వారందరూ నాతో ఉంటారు. Not just to you and to me. అది కేవలము నాకు మీకే కాదు. He made this promise to the whole mankind. ఇది ప్రపంచం వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మానవాళికి ఈ వాగ్దానం ఇచ్చాడు. A new life. నూతనమైనటువంటి జీవం, An extended life. అది అధికంగా చేయబడినటువంటి జీవం, And eternal life. అది నిత్యత్వమైనటువంటి జీవం. And He promised a glorious future for mankind. కాబట్టి మానవాళికి ఒక మహిమాయుక్తమైనటువంటి భవిష్యత్తును వాగ్దానం చేశాడు. So celebration of this great life begins at celebration of birth of Jesus Christ. కాబట్టి ఈ గొప్ప జీవితాన్ని జరుపుకోవడం అనేది యేసుక్రీస్తు యొక్క పుట్టుకను జరుపుకోవడంతో ప్రారంభమైంది. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Father, we want to thank you for Jesus Christ. తండ్రి యేసుక్రీస్తును బట్టి మేము మీకు వందనాలు చెల్లిస్తున్నాం. Thank you for His birth as He has come into this world as a human being. ప్రభువా, మానవాళిగా ఆయన ఈ లోకాన్ని వచ్చడాన్ని బట్టి, ఆయన జన్మాన్ని బట్టి వందనాలు. To give us salvation. రక్షణను ఇవ్వడానికి వచ్చారు.
to give us liberation విడుదలనివ్వడానికి వచ్చారు. and give us new abundant eternal life. నూతనమైనటువంటి సమృద్ధమైనటువంటి జీవాన్ని ఇవ్వడానికి వచ్చారు. And that's why we celebrate his birth. అందుకే ఆయన యొక్క జన్మదినాన్ని మేము జరుపుకుంటున్నాం. And so give all your followers today, Lord, these blessings that you have promised. మీరు వాగ్దానం చేసిన ఈ ఆశీర్వాదాలను మిమ్మల్ని వెంబడించే ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. And your servants అలాగే మీ సేవకులకు, and your churches. మీ సంఘాలకు. And we want to thank you for every blessing that you have given to us and every tear that you have wiped away this year. ప్రభువా, ఈ సంవత్సరం మీరు ఇచ్చినటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి, అలాగే మీరు తుడిచినటువంటి ప్రతి కన్నీటి బిందువును బట్టి మీకు వందనాలు. And we thank you for Jesus Christ our Lord. మా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తును బట్టి వందనాలు. In Jesus' name we pray. యేసు నామములో మేము ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. The love of God the Father, the grace of our Lord Jesus Christ, and the fellowship and communion of the Holy Spirit be with us, among us, now and always. తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమ, రక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు తోడుగా నడిపించునుగాక. Amen. Amen.